కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా పేదల భూములను లాక్కుంటూ రియల్ ఎస్టేట్ మాఫియాలా పనిచేస్తుందని మండిపడ్డారు. హైదరాబాద్లో హైడ్రా, మూసీ ప్రక్షాళన పేర్లతో కొడంగల్లోని లగచర్లలో ఫార్మా విలేజ్ పేరుతో కాంగ్రెస్ సర్కార్ పేదల భూములను లాక్కుందని విమర్శించారు. ఖమ్మం జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు, వారి బినామీలైన వేజెల్లా సురేష్, ముల్లా కిషోర్, దామోదర్ రావు కోసం పేదల ఇళ్లను కూల్చివేసిందని అన్నారు. శాసనసభ మండలిలో రియల్ ఎస్టేట్ మాఫియా బయటపెడతామని, ఇవాళ పట్టాలు ఇస్తామని ముందుకు వచ్చారని కేటీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? వచ్చిన నాటి నుంచి నేటి వరకు విధ్వంసం, వినాశం, ఇది తప్ప, వినాశనం తప్ప ఇంకో మాట లేదు. నిర్మాణం గురించి ప్రస్తావన లేదు. ఒక విధ్వంసకరమైన ఆలోచనలతో ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, భూములు ఎట్లా లాక్కోవాలి. ఇందాక నేను చెప్పిన ముగ్గురు రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఎవరైతున్నారో, సురేష్, దామోదర్ రావు, కిషోర్, ఈ ముగ్గురు ఇవాళ నేను నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, ఖమ్మంలో ఉన్న ముగ్గురు మంత్రుల బినామీలు వీళ్ళు ముగ్గురు. వాళ్ళు ఆ ల్యాండ్ను హస్తగతం చేసుకోవడానికే ఇవాళ చేసిన డ్రామా ఇదంతా. వాళ్ళు ఏమనుకున్నారంటే, మున్సిపల్ ఎలక్షన్ అయిపోయింది కదా, ఇప్పుడు కొడితే అడిగేవాడు ఎవడు అన్న లైన్లో పోయారు. ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోయినట్టు 3000 మంది పోలీసు వాళ్ళు పొద్దున 3టికి పోయి వాళ్ళను మెడలు బట్టి బయటికి నూకి ఇళ్ళని కూలగొట్టారు. ఒక అమ్మాయి అడుక్కున్నది, 10 నిమిషాలు నా ఇల్లును చూసుకుంటా అన్న, ఆ తర్వాత మీరు కూలగొట్టండి, 10 నిమిషాలన్నా దయచేసి దండం పెడితే కూడా కనికరించలేదు. ఇష్టం వచ్చినట్టు పిల్లలు వాళ్ళ పుస్తకాలు, బ్యాగులు తీసుకుంటామంటే కూడా ఇనలేదు, మెడలు బట్టి నూకి బయట